హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకార క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్న ఐరన్ ప్లీట్స్ లెహంగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఒకసారి ఈ వీడియో చూడండి. ఐరన్ ప్లీట్స్ అన్నీ నీట్గా సెట్ చేశాను. అండ్ డోరీస్, హ్యాంగింగ్స్ అండ్ క్యాన్ లేస్ కూడా అటాచ్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెహంగాకి ప్లీట్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి. నేను మెజర్మెంట్ ప్రకారము ఏదైతే తన కస్టమర్ యొక్క హిప్ ఉందో దాని ప్రకారం నేను ప్లీట్స్ అనేది అరేంజ్ చేసుకున్నాను. ప్లీట్స్ ఇలా అరేంజ్ చేసుకున్నాక పైన అండ్ కింద కూడా మనం ప్లీట్స్ అనేవి స్టిచ్ చేసుకుంటేనే కదలకుండా నీట్గా ఉంటాయి. ఐరన్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి. మనం స్టిచ్ వేసుకుంటేనే కదలకుండా ఉంటుంది. ఫస్ట్ మనం ఐరన్ చేసుకోవాలి అంటే లెహంగాకి లైనింగ్ అటాచ్ చేసుకోకుండానే ఒరిజినల్ క్లాత్కి ప్లీట్స్ అనేది ఇలా పెట్టుకున్నాక ఐరన్ చేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసుకుంటే ఏమవుతుందంటే రెండు కూడా సపరేట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే ఫస్ట్ ఒరిజినల్ క్లాత్కి ప్లీట్స్ పెట్టుకున్నాకనే ఇలా ఐరన్ చేసుకోవాలి. ఏదైతే కస్టమర్ మన హిప్ మెజర్మెంట్ ఉంటుందో దాంతో. ఇప్పుడు లైనింగ్కి మనం ఇలాగా క్యాన్ లేస్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. క్యాన్ లేస్ ఎందుకు అటాచ్ చేస్తున్నామంటే కింద బార్డర్ అనేది పడిపోకుండా వేలాడకుండా ఉండటం కోసం, స్టిఫ్గా ఉండటం కోసం మనం క్యాన్ లేస్ అనేది యాడ్ చేస్తాం లైనింగ్ని. ఇప్పుడు లైనింగ్ కూడా ప్లీట్స్ అనేది పెట్టేసుకొని లైనింగ్ని ఇప్పుడు అటాచ్ చేయాలి. ఐరన్ చేసిన తర్వాత లెహంగా ప్లీట్స్ ఐరన్ చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు రెండు కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలనేది ఒకసారి చూడండి వీడియోలో. రెండు అంటే మనం ఏదైతే ఫస్ట్ ఒరిజినల్ క్లాత్కి ఎలా అయితే మెజర్మెంట్తో మనం ప్లీట్స్ పెట్టేసుకున్నామో అలాగే మన కాటన్ లైనింగ్ క్లాత్కి కూడా అదే మెజర్మెంట్ తోటి ప్లీట్స్ అనేది పెట్టుకున్న తర్వాత క్యాన్ లేస్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఇన్విజిబుల్ జిప్ వేసుకోవాలి. మనకి సైడ్ ఓపెన్ అవ్వకుండా హుక్స్ పట్టి అనేది ఓల్డ్ ఫ్యాషన్ కాబట్టి ఇప్పుడు ఇన్విజిబుల్ జిప్ అనేది వేస్తున్నారు కాబట్టి ఇన్విజిబుల్ జిప్ అనేది వేసుకోవాలి. ఇన్విజిబుల్ జిప్ ఎలా వేసుకోవాలో ఒకసారి చూడండి. ఇన్విజిబుల్ జిప్ వేసుకోవాలంటే మనకి వన్ సైడ్ పాదాలు అనేది ఉండాలి. వన్ సైడ్ పాదం అనేది కంపల్సరీ. కొన్ని మిషన్స్కి వన్ సైడ్ పాదం లేకుండా కూడా మనం వేసుకోవచ్చు. బట్ నా మిషన్కి మాత్రం వన్ సైడ్ పాదం ఉంటేనే వేసుకోవడం వీలవుతుంది. నేను ఇప్పుడు వన్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇన్విజిబుల్ జిప్ని ఒకసారి చూడండి ఎలా వేస్తున్నాను అనేది. ఫస్ట్ వన్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఏ చేతి వీలు ఉంటే మనం ఆ చేతి వీలు పాదంని సెట్ చేసుకోవాలన్నమాట. అది నీట్గా వచ్చిందా, కరెక్ట్గా వచ్చిందా లేదనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వేసాక రాంగ్ వచ్చిందనుకోండి మళ్ళీ విప్పాలి. అందుకోసమే ఫస్ట్ వన్ సైడ్ వేసుకున్నాక ఇంకొక సైడ్ పాదం పెట్టుకొని ఇంకొక సైడ్ జిప్ అనేది వేసుకోవాలి. ఒకసారి బయటకి తీసేసి కరెక్ట్ వచ్చిందా లేదనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి రాంగ్ కూడా వస్తుంది. రాంగ్ వచ్చిందనుకోండి మళ్ళీ జిప్ ఓపెన్ చేస్తే అది ఇంకా వేస్ట్ అనమాట. జిప్ అనేది స్టిచ్ చేసిన తర్వాత జిప్ ఓపెన్ చేసి నార్మల్ జిప్స్ అనుకోండి యూజ్ చేసుకోవచ్చు, కానీ ఈ జిప్ మాత్రం యూజ్ అవ్వదు. తర్వాత మనం హిప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఏదైతే మనకి లెహంగాకి బెల్ట్ ఏదైతే వేస్తామో దానికి మనము ఫస్ట్ ఈ లోపల క్యాన్వాస్ ఎందుకు వేసాను అంటే స్టిఫ్గా ఉండడం కోసం వేసాను అనమాట. మనకి ప్లీట్స్ అనేవి కూడా నీట్గా నిలబడతాయి. నార్మల్గా క్యాన్వాస్ యూజ్ చేయకుండా వేస్తే ఏంటంటే వేలాడుతూ ఉంటుంది. మనకి హిప్ బెల్ట్ కూడా స్టిఫ్గా ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు హిప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి నీట్గా. ఇట్లా చేసుకున్న తర్వాత మనకి హుక్స్ అనేది పెట్టుకోవడానికి ఈ ఎక్స్ట్రా హుక్స్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా హుక్స్ పట్టి కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం లెహంగాకి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్నాక మధ్యలో స్టిచ్ చేయాలి. మీకు బాటమ్ బటన్స్ ఐడియా ఉంది కదా, బాటమ్ బటన్స్ అనేది యాడ్ చేసుకోవడానికి మీకు ఇలా స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు డోరీస్ ఎలా వేయాలి, డోరీస్ యాడ్ చేద్దాం. ఇప్పుడు డోరీస్కి ఇప్పుడు నేను గొట్టపట్టి లేస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇవి దేనికి అంటే గొట్టపట్టి వాళ్ళు చూపించిన డిజైన్లో గొట్టపట్టి లేస్ ఉందన్నమాట. కస్టమర్ చూపించిన డిజైన్లో ఇవి రెడీమేడ్ డోరీని ఇది వాళ్ళే తెచ్చుకున్నారు. దీనికి పైన ఇలా ఉండకుండా నీట్గా ఇలా వాళ్ళు ఏం వేయమని చెప్పలేదు, బట్ నేనే వేస్తున్నాను. ఇలా వేస్తే ఏంటంటే నీట్గా కనిపిస్తుందని చెప్పి నేనే యాడ్ చేస్తున్నాను. ఈ గొట్టపట్టి లేస్ వేయడం వల్ల కొంచెం మనకి ఏంటంటే లుక్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇవి 2 సైడ్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. 2 సైడ్ కూడా డోరీకి యాడ్ చేసుకోవాలి. 2 సైడ్ కూడా డోరీకి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము హిప్ బెల్ట్కి జస్ట్ ఒక చిన్న స్టిచ్ వేసి జాయిన్ చేయాలి. ఫైనల్గా లుక్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి.
మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.